హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ దివి. ఈ వీడియో ఏంటి అంటే లాస్ట్ వీడియోస్లో చెప్పి చంపేసా కదా, గోవాలో మేము ఏం తిన్నాము ఈ 3 డేస్కి అని చెప్పేసి. ఇది డే 1. మార్నింగే మేమున్న రిసార్ట్కి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చారనమాట. అక్కడ చాక్లెట్ ప్యాన్ కేక్, ఆలూ పరాటా అండ్ సేమియా ఉప్మా ఉంది. ఫస్ట్ అది చూసి కొంచెం టెంప్ట్ అయి తిన్నా అనమాట. చాక్లెట్ ప్యాన్ కేక్ మాత్రం సూపర్ అంటే సూపర్ టేస్టీ ఉంది. ఆలూ పరాటాకి కాంబినేషన్గా ఒక వెజిటబుల్ పికిల్ అండ్ రైతా ఇచ్చారు. నాకు అంత ఎక్కువ ఏం తినబుద్ధి అవ్వలే అనమాట. సేమియా ఉప్మా కూడా కొంచెం మసాలా వేసి ఉంది, అంత ఎక్కువ తినబుద్ధి అవ్వలే, కొంచెం తినగానే ఎవిటి కొట్టేసింది. సో ఆ రోజు వడ సూపర్ ఉంది. నేను ఫస్ట్ వడ పెట్టించుకోలేదు, బట్ అత్తయ్య వాళ్ళందరూ వడ బాగుంది అనేసరికి ఇంకా టెంప్ట్ అయ్యి వెళ్ళి చిన్న వడలు అనమాట, చాలా బాగున్నాయి, టేస్టీగా ఉంది. చట్నీ కానీ వడ కానీ సూపర్ ఉంది. లాస్ట్లో ఇంకా ఆమ్లెట్ తినేసా. ఆమ్లెట్ అంటే నార్మల్ చిన్నది సింగిల్ ఎగ్ ఇస్తారేమో అనుకున్నా, కానీ చాలా పెద్ద ఆమ్లెట్ వచ్చింది. ఇంకా ఆమ్లెట్ తినేసరికి నాకు ఫుల్ అయిపోయింది అనమాట. ఈవినింగ్ కలంగుటే బీచ్ దగ్గర టర్కిష్ ఐస్ క్రీమ్ తిన్నా, బ్లూబెర్రీ ఫ్లేవర్. అండ్ నైట్ డిన్నర్ వచ్చేసి బాగా బీచ్కి అయితే వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ మార్నింగ్ తిన్న బ్రేక్ఫాస్ట్కే ఫుల్ అయిపోయి ఆఫ్టర్నూన్ ఏం తినలే. సో నైట్ ఇంకా మంచిగా డిన్నర్ ప్లాన్ చేసుకున్నాం కదా, డిన్నర్లో కుమ్మేద్దామని చెప్పేసి ఇంకా ఆఫ్టర్నూన్ అసలు ఏం తినలే అనమాట, ఓన్లీ ఐస్ క్రీమ్ తిన్నాం ఈవినింగ్. ఫస్ట్ అయితే స్టార్టర్స్ కింద ఫిష్ ఫింగర్స్, డ్రాగన్ చికెన్ అండ్ చిల్లీ చికెన్ చెప్పుకున్నాం అనమాట. ఫస్ట్ అక్కడ బాగా బీచ్ దగ్గర ఉన్న డెకరేషన్ చూసి అంత బాగోదేమో ఫుడ్ అనుకున్నా, కానీ సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉన్నాయి అన్నీ. ఈ ఫిష్ ఫింగర్స్ కూడా చాలా బాగున్నాయి. ఫస్ట్ ఫుడ్ ఎలా ఉంటుందో అని అన్ని ఒక్కొక్క ఐటమే ఆర్డర్ చేసుకున్నాం అనమాట. నచ్చితే మళ్ళీ ఆర్డర్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఫిష్ ఫింగర్స్ మాత్రం చాలా బాగుంది, మళ్ళీ ఆర్డర్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చిల్లీ చికెన్. చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా, అండ్ అంతే టేస్టీగా ఉంది. అంటే కొంచెం స్పైస్ కానీ అంతా మనకి సెట్ అయ్యేలా ఉందన్నమాట. అంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే స్పైసీగా ఉంటుంది అని చెప్పేసి. నైట్ టైం ఆ బీచ్ పక్కన కూర్చొని హాట్గా స్పైసీగా తింటుంటే సూపర్ అంటే సూపర్ నచ్చింది నాకైతే. మెయిన్ కోర్స్లో చందు ఏదో సిజ్లర్ ఒకటి చెప్పారు, అంటే రైస్ సపరేట్ అండ్ చికెన్ కర్రీ సపరేట్ లాగా వచ్చింది. అండ్ క్యాబేజ్లో ర్యాప్ చేసి మరీ ఇచ్చారు. అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఇచ్చారనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, కానీ ఫుల్ కాలిపోతుంది అనమాట, తినలేకపోతున్నాం. అంటే ఇంకా కంటిన్యూస్గా ఆ పొగలు వస్తూనే ఉన్నాయి. ఫస్ట్ స్పూన్ తిన్న వెంటనే నాకు చాలా కాలింది నోరు. అంటే మనం మాత్రం ఆపుకోలేక ఉఫు అని ఊదుకొని తిన్నా కూడా కొంచెం కాలింది అనమాట. బట్ టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది. చికెన్ కానీ చాలా జ్యూసీగా ఉంది, అండ్ ఆ రైస్ కూడా చాలా బాగుందన్నమాట. పిజ్జాకి బర్గర్కి మధ్యలో ఫ్రెంచ్ ఫ్రైస్ నంచుకుంటున్నట్టు ఈ రైస్కి నేను ఫ్రెంచ్ ఫ్రైస్ నంచుకుంటూ తిన్నా. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. బాగా బీచ్లో నైట్ ఫుల్ బాలీవుడ్ సాంగ్స్ పెడతారనమాట. మళ్ళీ ఎక్కడ కాపీ రైట్ పడుతుందో అని కంప్లీట్ వీడియోని మ్యూట్ చేసేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. మాక్టైల్స్ ఆర్ కాక్టైల్స్ ఏమైనా ట్రై చేద్దాం అని చెప్పేసి ఏదో ఆర్డర్ ఇచ్చామన్నమాట. అంటే యావరేజ్గా అనిపించింది, అంత ఏం నచ్చలే. నెక్స్ట్ వచ్చేసి డ్రాగన్ చికెన్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. చూడ్డానికి అంత కలర్ఫుల్గా ఉంది కదా, అంతే టేస్టీగా ఉంది. చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉందన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మేము మళ్ళీ ఇవి రిపీటెడ్ ఆర్డర్స్ ఇవే ఇచ్చామన్నమాట. అంటే వేరేవి మళ్ళీ టేస్ట్ చేయడం ఎందుకు, ఇవి టేస్ట్ నచ్చాయి కదా అని చెప్పేసి మళ్ళీ రిపీటెడ్గా ఇంకో 2 ప్లేట్స్ అలా ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా స్టార్టర్స్ అయితే అంతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము ప్రాన్స్ బిర్యానీ చేసుకున్నాం మెయిన్ కోర్స్ కింద. అండ్ ఈ ప్రాన్స్ బిర్యానీ కూడా ఎట్లుంటుందో అనుకున్నాం, కానీ సూపర్ టేస్టీగా ఉంది. నా లైఫ్లో అంటే చికెన్ బిర్యానీ నాకు బాగా ఇష్టం అనమాట. బిర్యానీస్లో చికెన్ బిర్యానీ తప్ప వేరే బిర్యానీస్ నాకు మరీ అంతగా ఏం నచ్చవు. బట్ ప్రాన్స్ బిర్యానీ ఇక్కడ తిన్న తర్వాత నాకు అసలు ఎంత నచ్చిందంటే అంత నచ్చింది. అండ్ ఇక్కడ బీచ్ దగ్గర క్రాకర్స్ కాలుస్తున్నారనమాట. అవి చాలా అంటే చాలా ప్లెజెంట్గా అనిపించాయి. హ్యాపీగా తింటూ బీచ్ని ఎంజాయ్ చేస్తూ మంచిగా డిన్నర్ అయితే చేసాము. అసలు ఆ వైబ్ ఎంత బాగుందో, అండ్ ఆ బీచ్లో నేను ఎంతసేపు ఆడుకున్నానో, చాలా టైం స్పెండ్ చేసాము. ఆల్మోస్ట్ నైట్ 1 వరకు ఉన్నామన్నమాట. అదంతా నేను గోవాలో ఫస్ట్ డే వీడియో కింద అప్లోడ్ చేశాను, ప్లీజ్ నా ప్రొఫైల్లో ఉంటుంది చూడండి. అండ్ ఇది వచ్చేసి డే 2 వచ్చేసి బ్రేక్ఫాస్ట్ యాజ్ యూజువల్గా అక్కడ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్టే చేస్తున్నాం అనమాట. ఆ రోజు వడ లేదు. యాక్చువల్లీ ఐఎమ్ మిస్సింగ్ వడ గైస్. ఆ రోజు ఏంటి అంటే బోండా ఉంది, అది కూడా ఆలూ స్టఫ్డ్ అనమాట. మనకి ఈవినింగ్ స్నాక్స్ కింద ఉంటాయి కదా ఆలూ బోండా, ఆ టైప్ ఉందన్నమాట. అండ్ ఆ రోజు పన్నీర్ పరాటా.
అండ్ కీరా. కొంచెం ఈరోజు కొంచెం కంఫర్ట్ వచ్చింది, అంటే ఫస్ట్ డే కదా కొంచెం ఆ నర్వస్నెస్ ఉంటుంది, ఆ మొహమాటం ఉంటుంది. బట్ సెకండ్ డే వచ్చేసరికి ఆ కంఫర్ట్ వచ్చిందనమాట. సో కొంచెం కంఫర్టబుల్గా తిరిగి మనకు కావాల్సినవి పెట్టుకొని తిన్నామన్నమాట. కొంచెం కార్న్ఫ్లెక్స్, కీరా అండ్ ఇలాంటివన్నీ ట్రై చేసా. ఇంకా అక్కడ పోరిడ్జ్. యాక్చువల్లీ పోరిడ్జ్ అంటే ఎట్లుంటుందో ఎప్పుడు ట్రై చేయలే కదా అనుకున్నా, బట్ చూడడానికి కొంచెం ఓట్స్ అండ్ మిల్క్ లాగా అనిపించింది అనమాట. సరే కొంచెం ట్రై చేద్దామని కొంచెం అంటే కొంచెమే పెట్టుకున్నాం, బట్ సూపర్ అంటే సూపర్గా నచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. అండ్ డే 1లో ఏమో వాటర్ మిలన్ జ్యూస్ ఇచ్చారు, అండ్ డే 2 ఏమో వాటర్ మిలన్ ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట, అండ్ మూసంబి జ్యూస్ ఉంది. సో మంచిగా తినేసి తాగేసి లాస్ట్లో ఫైనల్ టచ్ నాకు కొంచెం టీ పడితే హ్యాపీగా ఉంటుంది. సో కొంచెం టీ తాగాను. ఇంకా ఇంత హెవీ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ ఏం తినాలనిపిస్తుంది, కానీ ఆ రోజు ఈవినింగ్ 4కి అలా మాకు కొంచెం ఆకలేసింది అనమాట, ఎందుకంటే ఆ రోజు ఫుల్గా తిరిగేసాము. ఆ వీడియో మీకు కావాలంటే డే 2 ఇన్ గోవా వీడియో ప్లీజ్ చెక్. సో ఆఫ్టర్నూన్ ఏదో నార్మల్ హోటల్ దగ్గర నార్మల్ వెజిటబుల్ మీల్స్ చెప్పాం, కొంచెం క్వాంటిటీయే సరిపోయింది. నైట్ ఏమో క్రూజ్లో డిన్నర్కి వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ ఆ రోజు సాటర్డే, నేను సాటర్డే వెజ్జే తింటా, నాన్ వెజ్ అసలు తినను. ఈవెన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కూడా ఎగ్ కూడా తినలే ఆ రోజు. సో ఇంకా నైట్ వచ్చేసి వెజ్ మీల్స్ అంటే ఏముంటాయి, ఏదో స్టార్టర్ కింద ఒక చిన్న ఆలు టిక్కీ కబాబ్ ఆ టైప్ ఇచ్చి, ఒక 2 మంచూరియా గోబీ మంచూరియా పీసెస్ వేసి, వెజిటేబుల్ రైస్, ఒక పుల్కా, దాల్ కర్రీ అండ్ పనీర్ కర్రీ అండ్ ఒక చిన్న స్వీట్ ఇచ్చారనమాట. అండ్ నాన్ వెజ్ వాళ్ళకేమో చికెన్ బిర్యానీ అండ్ దానికి కాంబినేషన్లో అలా ఇచ్చారు. ఫుడ్ అయితే యావరేజ్గా, సీరియస్లీ యావరేజ్గా ఉంది, బట్ ఈ స్వీట్ మాత్రం బాగుంది. ఇంకా క్రూజ్ నుండి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఒక పాన్ షాప్ కనిపించింది. స్వీట్ పాన్ తిందామా అని చూస్తే అక్కడ చాక్లెట్ పాన్ కూడా ఉంది. నాకు యాక్చువల్లీ చాక్లెట్ పాన్ అంటే చాలా ఇష్టం. సో అక్కడ ఉండేసరికి ట్రై చేశాను, బట్ సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది. మంచి నట్స్ వేసి చాలా బాగా ఇచ్చారనమాట. చాలా చాలా టేస్టీగా ఉంది. అక్కడ ఫుడ్ అంత నచ్చకపోయినా కూడా ఈ చాక్లెట్ పాన్ మాత్రం సూపర్గా ఎంజాయ్ చేశా. అండ్ ఇది డే 3, ఇంకా లాస్ట్ డే మేము గోవాని విడిచి వెళ్ళే రోజు. ఆ రోజు సండే అవడం వల్ల వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి. పాస్తా ఉంది అండ్ చిన్న ఊతప్పం కనిపించింది. ఎలా ఉంటుందో అని ట్రై చేద్దాం అనుకున్నా, కానీ నాకు ఈ పాస్తా మాత్రం సూపర్ నచ్చింది. నాకు చాలా ఇష్టం వైట్ సాస్ పాస్తా. అండ్ ఊతప్పం అయితే కొంచెం యావరేజ్ ఉంది, నాకు మరీ అంతేం నచ్చదు. ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ ఊతప్పం. సో ఆ చట్నీ కూడా ఆ రోజు అంతేం అనిపించలేదు అనమాట. ఎంతైనా డే 1 వడ విత్ ఆ చట్నీ సూపర్ అంటే సూపర్ నచ్చింది. దాన్ని బీట్ చేయలేకపోయింది నెక్స్ట్ 2 డేస్ బ్రేక్ఫాస్ట్లో. ఆ రోజు పరోటా బదులు మసాలా పూరి ఉంది అండ్ కొన్ని వెజిటేబుల్స్ స్టిర్ ఫ్రై చేస్తారు కదా అవి, అండ్ కొంచెం బాయిల్డ్ ఎగ్ ఇలా తిన్నా అనమాట. అండ్ మసాలా పూరి కూడా చాలా చాలా టేస్టీగా అనిపించింది. అండ్ ఆ వెజిటేబుల్స్ ఉంటాయి కదా, వెజిటేబుల్స్ కాదు లైక్ క్యారెట్, బీన్స్ అలాంటివన్నీ అనమాట. కొంచెం లైట్గా హాఫ్ బాయిల్ చేసి స్టిర్ ఫ్రై ఏదో చేస్తారు కదా, అక్కడ అంతే ఉంది స్టిర్ ఫ్రై వెజిటేబుల్స్ అని చెప్పేసి. సరే కదా అని టేస్ట్ చేసా, చాలా బాగున్నాయి. అంటే నేను ఎప్పుడు ఇంట్లో అలాంటివి చేయను. మనం అంత తక్కువ క్వాంటిటీకి చేసుకోలేం, ఎక్కువ క్వాంటిటీ చేసుకొని తినలేమన్నమాట. అందుకే అలా బయటకు వెళ్ళినప్పుడు కొంచెం కొంచెం ఎంజాయ్ చేయడమే. అండ్ పపాయ ఉంది ఆ రోజు ఫ్రూట్ కింద, పపాయ కూడా కొంచెం తిన్నాము. చాలా స్వీట్గా ఉంది పపాయ కూడా. బేసిక్గా ఈ వీడియో చూసాక మీరు ఒకటే అనుకుంటారు, వాట్ ఐ ఈట్ ఇన్ ఏ గోవా అని చెప్పేసి, ఏదో రిసార్ట్లో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ వరకే ఎక్కువ కుమ్మేశారు అని చెప్పేసి. యాక్చువల్లీ అదే మంచిగా బ్రేక్ఫాస్ట్ బాగా తిన్న తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ స్కిప్ చేసామన్నమాట, నైట్ డిన్నర్స్కే వెళ్ళాము ఎక్కువ. సో అదే జరిగింది. మనకి ఇంట్లో మహా అయితే ఒక ఇడ్లీ ఆర్ దోశ ఆర్ మహా అయితే పూరి ఆర్ ఉప్మా, ఇంతకన్నా ఎక్కువ చేసుకోలేము కదా. సో బయటకు వెళ్ళి మంచి పెట్టినప్పుడు మంచిగా తినాలనిపించింది. నాకైతే ఇంటికి వచ్చిన తర్వాత చాలా చాలా మిస్ అయ్యా ఈ బ్రేక్ఫాస్ట్ని. ఆ రోజు కూడా వాటర్ మిలన్ జ్యూస్ ఉందన్నమాట. సో బ్రేక్ఫాస్ట్లో మంచిగా జ్యూస్, ఒక 3-4 టైప్స్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్, అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో. నో దిష్టి ఫర్ మీ ప్లీజ్. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి చెక్అవుట్ చేసి మేము ఇంకా బెంగళూరు వెళ్ళిపోతున్నాం అనమాట. సో జర్నీ కదా, నాకు మధ్యలో ఆఫ్టర్నూన్ ఎక్కడో ఒక డాబా దగ్గర ఆపారు, కానీ అక్కడ లెమన్ రైస్ కూడా నేను తినలేకపోయా, అంత వర్స్ట్ ఉంది. సో నాకు ఈ జర్నీలో డాబాల దగ్గర తినడం అసలు నచ్చదు, అసలు అది రికార్డ్ కూడా చేయలే అనమాట. ఇలా గోవాలో మా ఫుడ్ని చాలా 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 ఎంజాయ్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ 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 లైక్ చేయండి అబ్బా, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.